మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి భద్రతనిచ్చి ఆయుష్నిచ్చి మనం ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనకి ఏది జరగట్లేదు, ఏది ఫలితం రావట్లేదు, ప్రార్థన చేతనం కానీ దానికి నెరవేర్పు అనేది కలగట్లేదు అని ఎన్నో విధాలుగా మనసంతా పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది. మరి ఎన్నో రకాల ఆలోచన చేస్తూ ఉంటుంది మనసు. కానీ దేవుడు తగిన సమయమందు నీ ప్రార్థనకి నెరవేర్పునిస్తాడు. నీకన్నిటి ప్రార్థనకి గుర్తింపునిస్తుంది అనమాట. మరి అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఒక ఇల్లు కొనాలన్నా, ఒక ఇల్లు అమ్మాలన్నా, ఏదైనా సరే నువ్వు ఏదనుకుంటున్నావో దాన్ని దేవుడు నీకు నెరవేర్పు అనేది కలిగిస్తాడనమాట. కానీ ఆయన చేతుల కింద మనము దీన మనస్కులై ఉండాలన్నమాట. ఆయన బలిష్టమైన చేతుల కింద మనము దీన మనస్సుతో మరి కన్నీటితో విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో ఆయన చేతి కింద మనం నిలబడి ఉండాలి. మరి మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇలా చేస్తూ ఉంటే దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు మనం పొందుకోగలమండి. మరి ప్రార్థనకి జవాబు రావట్లేదని మనము ఇప్పుడు కూడా అనుకోకూడదండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నెరవేర్పు అనేది కలుగుతుంది అనమాట. మరి నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు అన్నది ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. అది మరి కన్నీటితో చేస్తున్నావా, మోకరించి ప్రార్థన చేస్తున్నావా లేదా, ఇలాగ ఆలోచించుకొని ప్రార్థన చేసుకోవాలన్నమాట. కన్నీటి ప్రార్థనకి, మోకాళ్ళ ప్రార్థనకి చాలా బలం ఉంటుంది, శక్తి ఉంటుంది. మరి అప్పుడే దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు, నెరవేర్పుని కలిగిస్తాడనమాట. మరి చిన్న ప్రార్థన దినమంతా కూడా మరి ప్రార్థన చేసుకుంటూ, నీకు ప్రార్థన చేయడానికి వీలు లేనప్పుడు మనసులోనే ప్రార్థన చేసుకోవాలి. మరి చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ మరి ఉండాలండి. అలాగా చిన్న కంటతో చేసేసుకుని ధ్యానించుకుంటూ ఉంటాడు. నీకు సమయం ఉన్నప్పుడు, మరి నీకు వీలు కుదిరినప్పుడు అలా చేసినప్పుడు నువ్వు దీవించబడతావు, నీ బిడ్డలు కుటుంబ సభ్యులు అందరూ కూడా దీవించబడతారు. అంతేకాదు, మరి నువ్వు ఏ పనిలోకి వెళ్ళినప్పటికీ, నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నప్పటికీ, ఎక్కడికి వెళ్ళినప్పటికీ అది నీకు దీవెనకరంగానే నీ వెంటే వస్తుంది అనమాట. అలాంటి ఆశీర్వాదకరమైన దీవెనలు నువ్వు పొందుకోవాలని, మనందరం పొందుకోవాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.